ఈరోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తా అంది. ఆహా అలాగా అంటూ శాన్వికి చెక్కులు గిల్లి పెట్టాడు. ఆశ్రిత్ చిలిపి పనులకు చెక్కులు గిలికి తట్టుకోలేక సోఫాలో ఎగిరెగిరి పడింది. ఆశ్రిత్ శాన్వి ఒడిలోకి జారి తన ఒడిలో తలపెట్టుకొని నడుం చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. శాన్వి ఆశ్రిత్ తల నిమురుతూ ఆశ్రిత్ నలా ప్రేమగా పిలిచింది. ఆశ్రిత్ అని సమాధానం ఇచ్చాడు. ఆశ్రిత్ వెచ్చని ఊపిరి శాన్వి పొట్టున తాకింది. ఒలికిపాటుగా నిటారుగా కూర్చునేసరికి ఆశ్రిత్ మీసాలు శాన్వి వేసుకున్న క్రేప్ క్లాత్ చుడిదార్లో నుంచి లేత అరిటాకులు లాంటి తన పొట్టుపై గుచ్చుకున్నాయి. శాన్వి అదిరిపాటుగా తన ఒడిలో నుంచి ఆశ్రిత్ని కిందికి తోసేసింది. శాన్వి అలా చేస్తుందని ఊహించని ఆశ్రిత్ సోఫాలో నుంచి అమాంతం కింద పడిపోయాడు. శాన్వి తను ఏం చేసిందో చూసుకుని తల కొట్టుకుని ఒక వెర్రి నవ్వు నవ్వింది. కింద పడిన ఆశ్రిత్ నడుం పట్టుకుని, అబ్బా ఇప్పుడేమైంది, నన్ను అలా తోసేసావు, నా నడుం విరిగిపోయింది, నేను అసలు ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు అన్నాడు. సిగ్గుగా తల ఉంచుకొని కూర్చున్న శాన్వి ఆశ్రిత్ మాటలకి తన వీపుపై చిన్నగా కొట్టి అక్కడి నుంచి లేచి దూరంగా పరుగు పెట్టింది. ఆశ్రిత్ శాన్వి వెనుక పరుగు పెట్టి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లిన శాన్విని కథలనివ్వకుండా అటు ఇటు చేతులు వేసి అదిం పట్టుకున్నాడు. ఎంత విడిపించుకుందామనుకున్నా తన వల్ల కాలేదు. ఆశ్రిత్ అంత దగ్గరగా వచ్చేసరికి తన గుండె వేగ అమాంతం పెరిగింది. అంతకు ముందే వెచ్చని ఊపిరి తన బొట్టుకి తగిలేసరికి తన తనువులో అలజడి రేగింది. ఇప్పుడు ఆశ్రిత్ ఊపిరి అంత దగ్గరగా తగిలేసరికి తమకంతా కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ఆశ్రిత్ ఆదరుతున్న శాన్వి పెదవులని తన చేతి వేళ్లతో నిమిరి కింద పెదవిని 2 వేళ్లతో నొక్కిపట్టి ముందుకు లాగాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న శాన్వి కళ్ళు తెరిచి ఆశ్రిత్ని చూసింది. కొంటగా శాన్వి వైపే చూస్తూ తన చేతి వేళ్లతో పట్టుకున్న పెదవిని మరో చేతి వేళ్లతో కట్ చేసినట్టుగా చూపించి ఆ పెదవిని తన నోట్లో వేసుకుని నమలాడు. ఆశ్రిత్ అల్లరి పనికి శాన్వి ఆశ్రిత్ గొండల మీద గుప్పెడితో చిన్నగా గొత్తి తన గొండలపై వాలిపోయింది. ఆశ్రిత్ నవ్వుతూ శాన్వి నుదుటిపైన మొద్దు పెట్టుకుని తన గొండలకు హత్తుకొని, ఏంటి డిసప్పాయింట్ అయ్యావా అన్నాడు. శాన్వి కోపంగా, నీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది అని దూరం తోసింది. ఈలోపు ఏదో వెహికల్ ఇంటి ముందాగిన శబ్దం వినపడేసరికి ఇద్దరు మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూశారు. ప్రసాద్ గారు శాంతి గారు కారు దిగి ఇంట్లోకి వచ్చారు. గుమ్మంలోనే ఉన్న ఇద్దరిని చూసి, ఫ్రెష్ అయ్యారో, బ్రేక్ఫాస్ట్ చేశారో అని శాంతి గారు అడిగారు. హా అమ్మా, అన్నీ అయిపోయి జస్ట్ హాల్లో కూర్చున్నాము. ఆ అమ్మాయి ఎలా ఉంది, డాక్టర్ మళ్ళీ చెకప్కి వచ్చారు, ఏమన్నారు అని అడిగింది. అంతా బాగానే ఉంది అన్నారు. వెళ్ళి మీ డాడీతోటి మాట్లాడు అని సరే కిచెన్లోకి వెళ్ళిపోయారు. ప్రసాద్ గారు హాల్లోనే కూర్చొని హాస్పిటల్ విషయాలన్నీ ఆశ్రిత్ శాన్వికి చెప్పారు. అంటే డాడీ, ఇప్పుడు ఆ అమ్మాయిని మన ఇంట్లో 2 months ఉంచుతామా? పాపం తనకు ఇబ్బంది అవుతుందేమో ఒకసారి ఆలోచించాల్సింది. అసలే వాళ్ళు చాలా రిచ్, మొన్న పార్టీలో చూశాను కదా, ఆ అమ్మాయి చాలా పాష్గా ఉంటుంది, మన దగ్గర అడ్జస్ట్ అవ్వడం కష్టమేమో ఉంది. అవునమ్మా, నువ్వు అన్నది కరెక్టే, కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఆ అమ్మాయికి అసలే తలకు దెబ్బ తగిలింది. తల స్టీరింగ్కి తగిలి బాగా అదిరిపోవటంతో న్యూరాన్ సిస్టమ్ దెబ్బతిన్నది. అందుకే ఇంత జాగ్రత్తగా తీసుకోవటం. పని మనుషులు చూసుకోవాలంటే ఎంతైనా కష్టమే కదా. మీ అమ్మాయి వాళ్ళకి చెప్పి ఒప్పించింది. పాపం ఆ అమ్మాయికి తల్లి లేదట. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ ఎరగదు. అందుకే ఇంకా మీ అమ్మ కూడా ఎక్కడా రాజీ పడలేదు. సాధ్యమైనంతలో ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూద్దామన్నారు. ఆశ్రిత్ వాళ్ళిద్దరి మాటలు విని తనేమీ మాట్లాడలేకపోయాడు. అంకుల్, నేను ఇంటికి బయలుదేరుతాను, నా హెల్ప్ ఏమీ అవసరం లేదుగా, ఉంటే చెప్పండి అన్నాడు. ఏమీ లేదులే ఆశ్రిత్, అమ్మ కూడా రాత్రి నుంచి ఒంటరిగా ఉండిపోయారు. నా బైక్ తీసుకొని నువ్వు వెళ్ళు. ఆంటీ నేను మరో గంటన్నరలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము. ఆ అమ్మాయికి లంచ్ తీసుకొని వాళ్ళ కార్ ఇక్కడే ఉందిలే, నాకేమీ ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళు అన్నారు. సరే అంకుల్, నేను బయలుదేరుతాను, మీ బైక్ వద్దులే అంకుల్, శాన్వి స్కూటీ తీసుకొని వెళ్తాను, ప్రాబ్లం అవ్వదు, మళ్ళీ రేపు మీ ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఆశ్రిత్ చెప్పింది మంచిగానే ఉండటంతో శాన్వి స్కూటీకి తీసుకువచ్చి ఆశ్రిత్ ముందు ఉంచింది. ఆశ్రిత్ లేచి ప్రసాద్ గారికి బాయ్ చెప్పి కిచెన్ వరకు వెళ్ళి, అంటే నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి
బయటికి వచ్చేసాడు. శాన్వి ఆస్ట్రిత్ని పంపించడానికి బయటికి వచ్చింది. ఎప్పటి నుంచో పక్కన పెట్టేసిన స్కూటీ బయటకు తీసి ఒకసారి శుభ్రంగా తుడిచింది. ఆస్ట్రిత్తో, ఇదిగోండి సార్, మీ రథం సిద్ధంగా ఉంది అంది. రథం ఓకే, మరి రాణిగారు సిద్ధమేనా అన్నాడు. వెవ్వెవ్వే, ముందు బయలుదేరు, ముందే చెప్తున్నా, బండి జాగ్రత్త అంది. అచ్చా, నీ బండి జాగ్రత్తగా చూసుకుంటే చాలా, నిన్ను చూడాల్సిన అవసరం లేదా అని కొంటగా అడిగాడు. బాబు ఆస్ట్రిత్, నీకు నమస్కారం. ఈ మధ్య మరి కొంటగా తయారవుతున్నావు, చాలింకా బయలుదేరు అంది. ఏంటి మేడం గారు, ఇందాకేదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, నేను డిసప్పాయింట్ చేశాను. ఈసారి అలాంటి అవకాశం వచ్చినప్పుడు నిన్ను అస్సలు డిసప్పాయింట్ చెయ్యనులే అన్నాడు. ఆశ్రిత్ ముందు ఏమన్నాడో అర్థం కాలేదు. అర్థమైన తర్వాత, యూ ఈడియట్, నీకు అసలు సిగ్గులేదు, బయలుదేరు అని చిన్నగా వీపు మీద కొడుతూ తానే బండి ముందుకు నడిపించింది. ఆశ్రిత్ చిరునవ్వు నవ్వుతూ, సరే సరే, ఇంకేమీ అననులే, వీలైతే సాయంత్రం వస్తాను బాయ్ అని బండి మీద తన చేతిని తీసుకొని తన పెదవుల దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని వదిలాడు. శాన్వి ప్రేమగా ఆశ్రిత్ వైపే చూస్తూ, బాయ్, జాగ్రత్తగా డ్రైవ్ చేయి, పెట్రోల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో, అన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది శాన్వి. ఆశ్రిత్ కనుమరుగయ్యే వరకు గేటు బయట నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఆశ్రిత్ శాన్వి స్కూటీపై జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నారు. రవళి గారు ఆశ్రిత్ని చూసి ఎదురెళ్ళి రూపీ గురించి మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రిత్ రవళి గారిని హాల్లో కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో పడుకొని, మిస్ యూ అమ్మా, సడన్గా రావటం కుదరలేదు, రాత్రంతా నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావో అని లోపల చాలా బాధేసింది, బలవంతంగా ఉండిపోయాను. అక్కడ మా సార్ వాళ్ళు శాన్విని తీసుకొని వెళ్ళమని అన్నారు, నీ మాట కోసమే ఉండిపోయాం అన్నాడు. పర్వాలేదులేరా, అప్పుడప్పుడు మీలాంటివి జరుగుతాయి, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడారు, దానితో పోలిస్తే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. టిఫిన్ ఏమైనా తిన్నావా అని అన్నారు. హా అమ్మా, ఆంటీ మా ఇద్దరి కోసం ఇడ్లీ తయారు చేసి హాట్ బాక్స్లో రెడీగా పెట్టి హాస్పిటల్కి వచ్చారు. మేము వచ్చి ఫ్రెష్ అయి తిని కూర్చున్నాం. అయినా అమ్మా, నాకు చిన్న డౌట్, మీ ఆడవాళ్ళంతా ఎదుటి వాళ్ళ అవసరాలు చెప్పకుండానే ఎలా కనిపెట్టేస్తారు? ఆంటీని హాస్పిటల్ దగ్గర చూసి నేను ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా నీకు? ఆ అమ్మాయి కోసం ఎవరూ చెప్పకుండానే ఆంటీ ఇడ్లీ తయారు చేసుకొని తీసుకువచ్చారు. మనకు ఎవరో తెలియని అమ్మాయి కోసం అలా రావటం చాలా గ్రేట్ కదా అమ్మా అన్నాడు. ఆడవాళ్ళనరా, మాకు మీరే ప్రపంచం, మీతో ముడిపడేవన్నీ మాకు ముఖ్యమైనవే, అందుకే ఎప్పుడు మీకు ఎలాంటి అవసరం వస్తుందో అని మా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. అందుకే చిన్న సమస్యను చెప్పినా వెంటనే వాటికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ ఉంటాం. మీరు సంతోషంగా ఉంటేనే కదా మేం కూడా సంతోషంగా ఉండేది అని ప్రేమగా తన బడిలో ఉన్న కొడుకు చెంప మీద చేయి వేసి నేమిరారు. నిజంగా మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అమ్మా. ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ బయట వాళ్ళ విషయంలో చేయడంలో కానీ వెనకాడరు, మీకు మీరే సాటి. ఆశ్రిత్ వెళ్ళిపోయిన తర్వాత శాన్వి ఇంట్లోకి వచ్చి సరే కిచెన్లోకి వెళ్ళి శాంతి గారికి వంటలో సహాయం చేసింది. నాకు హెల్ప్ అవసరం లేదులేరా తల్లి, రాత్రంతా హాస్పిటల్లోనే వండిపోయాం, రెస్ట్ తీసుకో అన్నారు. రెస్ట్ ఏమీ అవసరం లేదులేమ్మా, ఒక్కదానివే అని ఎంత కష్టపడతావు? ఉదయాన్నే అందరికీ టిఫిన్ చేసి హాస్పిటల్కి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వంట చేసుకుని వెళ్తానే అంటున్నావు. పుణ్యం మొత్తం నీకే కావాలా? నాకు మాత్రం వద్దా? నువ్వే మంచిదానివి అనిపించుకోవాలా? మేం వద్దా అని నవ్వుతూ అంది. శాంతి గారే నవ్వుతూ, చాలు, ఈ మధ్యన నీకు అల్లరి మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇదిగో ఈ వెజిటేబుల్స్ పట్టుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కట్ చేయి, ఈ వేడిలో నువ్వెందుకు అని కూరగాయల చేతికిచ్చి పంపించేశారు. అబ్బా, ఈ అమ్మలున్నారే, పని చేస్తామని ముందుకు వచ్చిన పిల్లలని పని చేయనివ్వరు, పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం తిడతారు. ఏంటో మీరెవ్వరికీ అర్థం కారు అనుకుంటూ చాపింగ్ బోర్డ్ నైఫ్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చక్కచక్క వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి కిచెన్లోకి పట్టుకొని వెళ్ళి ఇచ్చింది. అప్పటికే గుమగుమలాడే అల్లం చారు తయారు చేశారు శాంతి గారు. శాన్వి అల్లం చారు సువాసన ఎంజాయ్ చేస్తా, అబ్బా, ఈ చారుతోనే అన్నం తినేయచ్చమ్మా, ఎంత గుమగుమలాడుతుందో. ఆ అమ్మాయి కోసం చేశాన్రా, పాపం అన్నం మెత్తగా కలిపి పెట్టమన్నారు, అందుకే నువ్వు కర్రీ కాస్త చూస్తూ ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి గదిలోకి వెళ్ళారు. ఈలోపు ప్రసాద్ గారు ఆఫీస్ ఫైల్స్ ఉంటే వాటిని చెక్ చేసి పక్కన పెట్టారు. శాంతి గారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి
శాన్వి కర్రీ రెడీ చేసి స్టవ్ ఆఫ్ చేసి రైస్ కుక్కర్ కూడా కట్టేసింది. శాంతి గారు వేడి వేడి అన్నం మెత్తగా నలిపి చారు వేసి చిన్న బాక్స్లో సర్దారు. ఒక బ్యాగ్లో ఎలక్ట్రికల్ కెటిల్, టెట్రాపాల్ ప్యాకెట్, పంచదార చిన్న డబ్బాలో వేసుకుని కాఫీ మగ్స్ 2 స్పూన్లన్నీ ఒక బ్యాగ్లో సర్ది పెట్టారు. శాంతి గారు ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి మనం బయలుదేరుతామా అని అన్నారు. టైం 11:30 అవుతుంది. ప్రసాద్ గారు, అప్పుడే వంట చేసావా, అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగారు. హా, అయిపోయింది. మనం హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం, మీకేమీ పర్వాలేదుగా అన్నారు. ఇప్పుడు నాకు కంగారు ఏముందిలే, కానీ నాకు కాస్త కాఫీ ఇస్తావా, తాగి అప్పుడు బయలుదేరుతాం అన్నారు. అయ్యో సారీ అండి, ఈ హడావిడిలో మీ విషయమే మర్చిపోయా. ఒక 2 నిమిషాలు ఎప్పుడే తీసుకువస్తానని కిచెన్లోకి వెళ్ళేసరికి శాన్వి తల్లి తండ్రి ఇద్దరి కోసం కాఫీ కలిపి 2 కప్పుల్లో వేసుకొని ట్రేతో ఎదురొచ్చింది. శాన్వి చేతిలో కాఫీ కప్పులు చూసి, నా బంగారు తల్లి, నువ్వు అందరి అవసరాలు తెలుసుకుంటావు అని తన చేతిలో ట్రే తీసుకుని భర్త దగ్గరికి వచ్చారు. భర్తకి కాఫీ ఇచ్చి, శాన్వి తల్లి, మేము హాస్పిటల్కి వెళ్ళి వస్తాం, నువ్వు లంచ్ చేసి రెస్ట్ తీసుకో అన్నారు. అబ్బా అమ్మ, ఇప్పుడు నా రెస్ట్కి వచ్చిన కంగారేమీ లేదు, మీరు వెళ్ళి రండి. ప్రణవి మెసేజ్ చేసింది, తను వస్తానంది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదట, సో మీరు వచ్చే వరకు నాకు తనతో టైం పాస్ అయిపోతుంది. మీరు వచ్చాకే మనం అందరం కలిసి భోజనం చేద్దాం. సరే అయితే జాగ్రత్తగా ఉండవని కాఫీ తాగటం అయిపోవటంతో కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి సర్దిన బ్యాగ్ పట్టుకొని ప్రసాద్ గారు శాంతి గారు బయలుదేరి వెళ్ళిపోయారు. శాంతి గారు వెళ్ళిపోవటంతో అక్కడక్కడ చెదిరిన వస్తువులను నీట్గా సర్ది కిచెన్లో కూడా అన్ని క్లీన్ చేసి ప్రణవి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతకీ రాకపోయేసరికి ప్రణవికి కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రణవి, హా వచ్చేస్తున్నా, నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను అని రిప్లై ఇచ్చి కాల్ కట్ చేసింది. ప్రణవి వస్తుండటంతో తన కోసం స్నాక్స్ రెడీ చేసి కాఫీ కూడా తయారు చేసి ఉంచింది. వచ్చి రాగానే కాఫీ కప్ అందించి, ఎంతవరకు వచ్చాయి నీ పెళ్లి పనులు, సారీనే బిజీ అయిపోయి అసలు నీతో ఫోన్ మాట్లాడటం కూడా నీళ్ళు పడలేదు, నేనేదో ఫ్రీ టైం దొరికిందనుకుంటే అలా జరిగిందని విషయమంతా చెప్పింది. ఓ అంత జరిగిందా, పోనీలే, ఆ అమ్మాయి సేఫ్ అయిందికా, చాలు. ఇంకా పెళ్లి కబుర్లకి వస్తే ఈ మంత్ ఎండింగ్లో ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు, కన్ఫర్మ్ చేస్తా అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు కిరణ్కి దూరంగా ఉండటానికి కష్టంగా ఉన్న వెంటనే పెళ్ళంటే కూడా భయంగా ఉంది. అమ్మ నాన్నలను విడిచిపెట్టి వెళ్ళాలి, కొత్త జీవితం. పెళ్లికి ముందు నేంతో ఫ్రీగా, పెళ్ళాక వండగలనా? పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఈ అబ్బాయిలు యాక్సెప్ట్ చేస్తారు. అదే పెళ్ళైన తర్వాత నా సొంతం ఎక్కడికి వెళ్ళిపోతుందనే ఫీలింగ్తో ప్రతి విషయానికి ఆబ్జెక్షన్ పెడతారు. అదే భయంగా ఉంది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందా అని తన మనసులో అనుమానాన్ని తన స్నేహితురాల ముందు ఉంచింది. శాన్వి నవ్వుతో, ఇలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు, నువ్వులానే ఉండు. ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. అలాగే ఎదుటి వాళ్ళు నిన్ను తక్కువ చేసినట్టుగా నీకు అనిపిస్తుంటే వెంటనే నువ్వు వాళ్ళ మాటలకి బాధపడుతున్నట్టు కాకుండా చిరునవ్వుతో సమాధానం ఇచ్చి అక్కడి నుంచి తప్పుకో. ఎటువంటి సమస్యలు కూడా రావు. ఇక కిరణ్ విషయానికి వస్తే ఆశ్రిత్ చెప్పిన దాని ప్రకారం కిరణ్ కూడా చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మార్పు సహజం. పెళ్లికి ముందు వరకు మనం ఒకరికి కూతురిగా కొడుకుగా మనకి స్వాతంత్రం ఉంటుంది. కానీ పెళ్లి బంధాల్లోకి వెళ్ళిన తర్వాత అటు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సరిగ్గా నిర్వర్తించాలి అనే ఒత్తిడి పెరుగుతుంది. తనను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఏ లోటు రాకుండా తన వాళ్ళు గుర్తు రాకుండా చేయాలని ఆ అబ్బాయి కష్టపడతాడు. అమ్మాయి కూడా తన భర్తకి ఏ లోటు రాకుండా చూడాలని సమయానికి అన్ని చేసి పెట్టాలని కోరుకుంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి పనులు ఒకరు మెచ్చుకుంటూ ముందుకు సాగితే ఆ సంసారం చాలా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఒకరికొకరు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అన్ని సమయానికే అవిరేవి, నేను ఏ పని చేసేదాన్ని కాదు, కానీ ఇక్కడ నేనే అన్ని చేయాల్సి వస్తుంది. నా పనులే కాక అందరి పనులు చేయాల్సి వస్తుంది అనే మాటలు అమ్మాయి నోటి నుండి రాకూడదు. అలాగే అబ్బాయి కూడా పెళ్లికి ముందు నా జీవితంలో ఎన్నో సరదాలు ఉండేవి. వారానికి ఒకసారైనా ఫ్రెండ్స్తో సరదాగా సినిమాలకు తిరిగేవాడిని.
నచ్చిన చోటుకి వెళ్ళేవాటిని. కానీ పెళ్ళైనప్పటి నుంచి సాయంత్రం అయ్యేసరికి ఇంట్లోనే వండాల్సి వస్తుంది. అప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి నన్ను విసిగిస్తున్నావు అంటూ మాట్లాడకూడదు. కొత్త జీవితం ఉంటే అన్ని కొత్తగానే ఉంటాయి కదా. ఆ కొత్తదనాన్ని అనుక్షణం ఆస్వాదిస్తూ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలి. అంతేగాని గడిచిన కాలంతో పోల్చుకుంటూ లేని దానికోసం ఆలోచించకూడదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచన విధానం బట్టి మన జీవితం ముందుకు సాగుతుంది. కాబట్టి నువ్వు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా అందమైన జీవితాన్ని ఊహించుకొని ఆ ఊహని నిజం చేసుకోవటానికి నీ సాయశక్తిలో ప్రయత్నించి ఉంది. సాన్వి చెబుతున్న మాటల్ని రేపు వేయకుండా అలాగే చూస్తూ విన్నది ప్రాణవి. సాన్వి, నాకొక చిన్న అనుమానం. నీ వయసు నా వయసు ఒకటే కదా. అయినా ఇన్ని మంచి విషయాలు నీకెలా తెలుసు? ఎలా ఆలోచిస్తావిలా? నాకు నిన్ను చూస్తే భలే మోచటేస్తుంది. ఆ రోజు ప్రేమ గురించి ఎంత బాగా చెప్పావు. ఈ రోజు నుంచి నీ మీదున్న స్నేహభావం కంటే గౌరవభావం ఇంకా పెరిగింది. నీలాంటి మంచి అమ్మాయి భార్యగా దొరికినందుకు అశ్రిత్ చాలా లక్కీ. అశ్రిత్ కూడా చాలా మంచివాడు. మీ ఇద్దరు మంచి భార్య భర్తలు అవుతారు అంది సాన్వి నవ్వుతూ. చాలు చాలు, నీ భజన కార్యక్రమం. మన చుట్టూ జరిగే విషయాలను మనం గమనిస్తూ అందులో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడును విశ్లేషించుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఎవరో చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. నాకు మాత్రం ఏం తెలుసు? నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మని నాన్నని చూస్తూ పెరిగాను. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. నాకేదో సాధించాలని లేదు. మా అమ్మలా మంచి భార్యగా తల్లిలా ఉంటే చాలు అనుకుంటున్నాను. అశ్రిత్ వాళ్ళ అమ్మగారైతే ఇంకా సూపర్. అశ్రిత్ని మంచిగా చదివించి తనని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని భర్తకి దూరంగా వచ్చి ఒంటరిగా ఉంటూ ఆ అబ్బాయిని పెంచారు. చెడు దారి పట్టకుండా మంచి అలవాట్లు నేర్పి ఎంతో ఉన్నత స్థానంలో నిలబడ్డారు. మా అమ్మ తర్వాత అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని చూశాను. అలాంటి ఇంటికి నేను కోడలిగా వెళ్తున్నానంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అవును సాన్వి, ఆశ్రిత్ చాలా మంచివాడు. మీ ఇద్దరి జంట ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.